భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తలెత్తడంతో వాయిదా పడిన ఐపీఎల్ ఈ నెల 17 నుంచి పునఃప్రారంభం కానుంది. పాక్ తో ఉద్రిక్తల కారణంగా కొంతమంది విదేశీ ప్లేయర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుత పరిస్థితులు సద్దుమణగడంతో కొంతమంది విదేశీ ఆటగాళ్లు తిరిగి భారత్ కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్ లో ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇంకొక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టే తొలి జట్టుగా నిలుస్తుంది. ఈ క్రమంలో ఆ జట్టులోకి తిరిగి ఫారెన్ ప్లేయర్లు అడుగు పెడతారా అనేది సందిగ్ధత నెలకొన్న టైంలో ఓ గుడ్ న్యూస్ అందింది. ఆర్సీబీ ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండీస్ రొమారియో సిఫర్డ్ భారత్ కు వచ్చేస్తున్నాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 14 బంతుల్లో అర్ధశతకం బాదేసిన సంగతి తెలిసింది. ఆ మ్యాచ్ లో ఒకే ఓవర్ లో 30 పరుగులు రాబట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న వెస్టిండీస్ ప్లేయర్లు ఆండ్రే రసెల్, సునీల్ నరేన్ కూడా మరికొన్ని గంటల్లో భారత్ లో అడుగు పెట్టనున్నారు. ఇండియాకు వస్తున్న విషయాన్ని తెలియజేస్తూ రసెల్ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో రసెల్ తో పాటు రొమారియో సిఫర్డ్, సునీల్ నరేన్, డ్వేన్ బ్రావో ఉన్నారు. ఇక కివీస్ పేసర్ ట్రెంట్ బోల్ట్ తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడని సమాచారం.